జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజిత ఇంద్రియః యుక్తః ఇతి ఉచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్తః ఇతి ఉచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా తత్వవేత్తలు ఎట్లా ఉంటారు అంటే జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మ, వాళ్ళకు జ్ఞానము ఉంటుంది, విజ్ఞానము ఉంటుంది. మనకున్నది ఏమిటంటే జ్ఞానం. శాస్త్రాధ్యయనం చేశాం కాబట్టి, గురువుల ద్వారా వింటున్నాం కాబట్టి, వినటం వల్ల గ్రంథములు అధ్యయనం చేయటం వల్ల జ్ఞానం కలుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? నేను దేహం కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, అన్నింటికి విలక్షణమై ఉన్నటువంటి యొక్క ఆత్మయే నేను అనేటువంటి భావన శాస్త్రం ద్వారా వచ్చింది, అనుభవం ద్వారా రాల. అనుభవం ద్వారా వచ్చినప్పుడే అది స్థిరంగా ఉంటుంది. శాస్త్రం ద్వారా వచ్చినటువంటిది తాత్కాలికంగా ఉంటుందే కానీ దృఢపడదు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అన్నాడు. జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి. విజ్ఞానము అంటే అనుభవ జ్ఞానం. సాధనలో ఉన్నప్పుడు తన మనస్సుని చక్కగా అంతర్ముఖము చేసి మరి పంచకోశాతీతమై ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యానుభవాన్ని పొంది ఉన్నటువంటి స్థితి. మలయాళ స్వాములు గోగర్భంలో తపస్సు చేసి ఆ తపో ఫలితముగా ఆయన బ్రహ్మరూపాన్ని దాల్చాడు, బ్రహ్మమే తానై శేషించాడు. ఇది మహాత్ములు ప్రయత్నం ద్వారా దాన్ని చేరుకుంటారు. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్విషః అన్నాడు. పట్టుపట్టరాదు పట్టి ఇడువరాదు పటెనేని బిగియ బట్టవలెను పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. పట్టుపట్టరాదు పట్టి ఇడువరాదు, ఇది సాధనా సంబంధ మార్గం. నువ్వు విజ్ఞానాన్ని పొందాలంటే, అపరోక్షానుభవాన్ని పొందాలంటే అది నీకు ఊరికే మాటల వల్ల వచ్చేది కాదు, అది ప్రయత్నం ద్వారా వచ్చేటువంటి యొక్క విధానం. అట్లా మహాత్ములు ఋషీశ్వరుడు తపస్సు చేశారు. విద్యా తపోభ్యాం పోతాత్మ అంటారు. ఆ పోతాత్మ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మ కలిగి ఉండాలని చెప్పినట్టయితే విద్యా తపోభ్యాం, విద్య ఉండాలి, తపస్సు ఉండాలి. మలయాళ స్వాముల వారికి విద్య ఉన్నది, తపస్సు ఉన్నది. రమణ భగవానునికి విద్య ఉన్నది, తపస్సు ఉన్నది. రెండు ఉండాలన్నమాట. తపస్సు వల్ల సాధ్యమవుతుంది, తపస్సు లేకుండా వచ్చే అవకాశం లేదు. ఆ తపో ఫలితమే విజ్ఞానము అని చెప్పి అన్నారు. అది అపరోక్ష జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థః విజిత ఇంద్రియః, అతడిని కూటస్థుడు అని చెప్పనంటారు. విజ్ఞానం కలిగి ఉన్నట్లయితే అది కూటస్థుడు. కూటస్థుడు అంటే ఏమర్థమైంది? నాలుగవ అనుభవములో ఉన్నటువంటి వాడిని కూటస్థుడు అంటారు. జాగ్రత్త అవస్థ స్థూలదేహము, జాగ్రత్త అవస్థ విశ్వడు. సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు. కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. మహాకారణము తురీయము కూటస్థుడు. మనకు స్థూలదేహంతో ఉన్నాం, జాగ్రత్త అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. ఈ జాగ్రత్త అనుభవంలో ఉన్నటువంటి జీవునికి పేరు విశ్వడు అని. అట్లనే సూక్ష్మదేహంతో సంబంధం పడ్డాం. స్వప్నావస్థలో ఏమిటి? సూక్ష్మదేహం. స్వప్నావస్థ అంటే ఏమిటి? అది ఎట్లా ఏర్పడుతుంది? సూక్ష్మదేహం వల్ల. సూక్ష్మదేహములో ఉన్నటువంటి వాసనలు స్వప్నావస్థ కారణం. అట్లా సూక్ష్మదేహముతో సంబంధం పడ్డప్పుడు ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి కర్మవాసనలు
అభివ్యక్తమైనప్పుడు తత్సంబంధంగా స్వప్నావస్థ ఏర్పడుతుంది. ఆ స్వప్నలోకాన్ని దర్శించే విధానంగా ఉన్నటువంటి జీవునికి పేరు తైజసుడు అన్నారు. మూడవ దాన్ని ఏమన్నారు? మూడవది కారణదేహం. ఈ కారణదేహంతో ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ ఏర్పడుతుంది. ఆ సుషుప్తి అనుభవాన్ని పొందేటువంటి జీవునికి పేరు ప్రాజ్ఞుడు అన్నారు. స్థూల దేహంతో ఉండి జాగ్రత్త అనుభవాన్ని పొందితే ఈ విశ్వడు. ఎందువల్ల అన్నా విశ్వడు అని? విశ్వజ్ఞానం పొందుతూ ఉన్నాడు. దశేంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ దశేంద్రియాలతో సంబంధం పడి ఈ బయట ఉన్న విశ్వం, పంచభూతాత్మిక విశ్వం, శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు, ఈ పంచభూతాత్మిక విశ్వములో ఉన్నటువంటి యొక్క విశ్వ జ్ఞానాన్ని పొందేవాడుగా ఉన్నాడు కనుక వాడిని విశ్వడు అన్నారు. స్వప్నావస్థలో ప్రవేశించినప్పుడు విశ్వజ్ఞానం లేదు. ఇక్కడే ఇంద్రియాలు పనిచేయకపోవడం కారణంగా ఈ బయట ఉన్నటువంటివి తెలియబడే అవకాశాలు లేవు. లోన ఉన్నాడు కాబట్టి ఆ లోన ఉన్న సూక్ష్మదేహంతో సంబంధం పడి ఉన్నాడు కనుక ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క వాసనలు అభివ్యక్తం అయ్యాయి కాబట్టి ఆ లోన ఉన్నటువంటి యొక్క లోకాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆ స్వప్నలోకం దర్శించేటువంటి అతనిని తైజసుడు అన్నారు. తేజో సంబంధమై ఉన్నాడు కాబట్టి తైజస్సుడు. స్వప్నలోకం ఎంతో దేదీప్యమానంగా ప్రకాశింపబడుతుంది, స్పష్టంగా తెలియబడుతుంది. ఈ జాగ్రత్త విశ్వంలో ఉన్నటువంటి యొక్క వస్తువుల కంటే కూడా ఎంతో స్పష్టంగా నీకు తెలియబడతాయి. అక్కడ ఆ తెలియచేసేటువంటి విధానం సాక్షి భాష్యములు అంటారు. ఆత్మ ప్రకాశం ఉంటుంది అక్కడ. ఆత్మ ప్రకాశముతో ప్రకాశింపబడుతున్నాయి కాబట్టి ఆ స్వప్న జగత్తు, ఆ స్వప్న జగత్తుని ఈ జీవుడు దర్శించేవాడుగా, వ్యవహరించేవాడుగా ఉన్నాడు. అందువల్ల ఆ తేజస్సుతో సంబంధం పడి ఉన్నాడు కాబట్టి ఆ జీవుణ్ణి తైజసుడు అని పేరు పెట్టారు. ఇంకా కొంచెం ముందుకు పోయాడా అంటే కారణదేహం ఉంటుంది. ఆ కారణదేహంతో సంబంధం పడ్డప్పుడు అక్కడ ఈ జాగ్రత్త లోకము లేదు, స్వప్న లోకము లేదు. అక్కడ అది రెండు ఉండవు. ఈ రెండు లేకపోవటం చేత అది అక్కడ మరి కేవలం ప్రశాంతత ఉంటుంది. ఆత్మ యొక్క ఆనందమే ఉంటుంది అక్కడ. అట్టి ఆత్మానందాన్ని, ప్రశాంత స్థితిని సుషుప్తి అవస్థలో పొందుతూ ఉన్నాడు కాబట్టి అట్టి ఆ జీవుణ్ణి ప్రాజ్ఞుడు అన్నారు. ప్రాజ్ఞుడు అంటే గొప్పవాడు, విశ్వడు కంటే గొప్పవాడు, తేజస్సుని కంటే గొప్పవాడు. ఎందుకు? ఈ విశ్వడుగా ఉన్నటువంటి తను విశ్వజ్ఞానం దర్శిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న విషయాలని దర్శిస్తూ ఉన్నాడు. తైజసుడు అనేవాడు స్వప్నలోకంలో మనోకల్పితములై ఉన్నటువంటి లోకాలను దర్శిస్తూ దాంట్లోనే కాలం గడిపాడు. ఈ మూడవ స్థానంలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడికి ఈ విశ్వ సంబంధ వ్యావకేశం లేదు, స్వప్నం యొక్క సంబంధ గందరగోళము లేదు. ఈ రెండూ లేకపోవటం చేత ఏకాంతముగా, ప్రశాంతంగా ఆత్మ యొక్క ఆనందాన్ని పొందేవాడుగా ఉన్నాడు కాబట్టి ఇద్దరికంటే అతడు గొప్పవాడు. ఎవరు? ప్రాజ్ఞుడు ఇద్దరికంటే గొప్పవాడు. ఇద్దరు ఏం చేశారు అంటే మొత్తం ఒకడే, 3 స్థానాల్లో ఉంది ఒకే జీవుడే. అయితే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ లోక గందరగోళం, ఈ సంసారములు, ఈ భోగాలు, విషయాలు, ఈ లంపటల్లో మునిగిపోవడం కారణంగా ఆత్మశాంతిని పొందలేకుండా పోయాడు. స్వప్నావస్థలో చూద్దామా, అక్కడ కూడా స్వప్న వ్యవహారాలే, అక్కడ గందరగోళం, అక్కడ భయానక వాతావరణం, అక్కడ పరుగులు తీయటం, కేకలు వేయటం, అక్కడ బీభత్సం ఎన్ని ఉండటం కారణంగా మరి వాడు పరమశాంతి, ఆత్మ యొక్క సుఖాన్ని అతడు పొందలేకపోయాడు. ఒక ప్రాజ్ఞుడు మాత్రమే ఈ రెండూ లేనటువంటి యొక్క విధానంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ యొక్క ఆనందాన్ని అక్కడ పొందగలుగుతూ ఉన్నాడు.
ఇద్దరికంటే గొప్పవాడు ప్రాజ్ఞుడు అని చెప్పని అన్నారు. అందుచేత మనం మన జీవితంలో ఈ 3 అనుభవాలని పొందుతూ ఉన్నాం. ప్రతిరోజు మనకుంటాయి. మేలుకునే ఉంటాం, నిద్రపోతాం, 2 ఉన్నాయిగా. నిద్రపోకుండా ఉంటామా? రాత్రి అయిందంటే నిద్రపోవడమే. అది నిద్రపోగానే సుషుప్తి అవస్థ వస్తుందా, స్వప్నావస్థ వస్తుందా? సుషుప్తి అవస్థ అనేది అదొక ప్రశాంత స్థితి. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్తు సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్కు అంటాడు. ప్రజ్ఞానఘన ఆనందమయ ఆనందభుక్కు చేతోముఖ తృతీయ ప్రాజ్ఞ అంటాడు మాండుక్యోపనిషత్తులో. చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు మాండుక్యంలో. ఈ 3వ అనుభవం గల ప్రాజ్ఞుడి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. అందుచేత ఈ సుషుప్తిలో కేవలం తనొక్కడే ఉంటాడు, పరమాత్మతో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అయితే మనం మన జీవితంలో ఈ సుషుప్తి అనబడేటువంటి ఒక యోగ సమాధి అన్నమాట. యోగ సమాధి లాంటిది సుషుప్తి అవస్థ. నిద్రా సమాధి స్థితి అన్నాడు శంకరాచార్యుల వారు. యోగులు మహాత్ములు బ్రహ్మవేత్తలు పొందేటువంటి సమాధి అయితే ఉన్నదో ఆ సమాధిలాగా ఉన్నటువంటిది సుషుప్తి అవస్థ. యోగ సమాధిలో మహాత్ములు యోగ సమాధిలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం లయమై ఉంటాయి వాళ్ళకి. అట్లా మనకు కూడా సుషుప్తి అవస్థలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం లయమై ఉంటాయి. అవన్నీ లయిస్తేనే సుషుప్తి అవస్థ అని చెప్పని అన్నాం. అవన్నీ పనిచేస్తే సుషుప్తి అవస్థ అని చెప్పి అనలా. అది అయితే అలాంటి యొక్క స్థితి మనకు లభ్యమవుతుందా అని చెప్పనంటే చాలా తక్కువ. పెద్దవాళ్ళై ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం నిద్రపోతే కలలు, స్వప్నాలే ఎక్కువ గోచరిస్తూ ఉంటాయి. పసిబిడ్డలు ఉన్నారు, వాళ్లకు ఎక్కువ సమయం సుషుప్తి ఉంటుంది. పసిపిల్లలకి ఎక్కువ సమయం వారు తల్లిపాలు తాగుతారు, సుషుప్తికి వెళ్ళిపోతారు. వాడికి ఏ ఆలోచనలో ఉండవు. ఎందుకంటే వాళ్ళ మనస్సు నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. ఇంకా ప్రపంచం యొక్క సంబంధ ముద్రలు పడవ. సాంసారిక సంబంధ, ప్రపంచ సంబంధ, రాజకీయ ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ ఇంకా ముద్రల పళ్ళ వాళ్ళ మనస్సులో. అందువల్ల వాళ్ళ మనస్సు ఏకంగా ఆ సుషుప్త అవస్థలోనే పరమాత్మతో ఆనందిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మహాత్ముల్ని చెప్పాల్సి వచ్చినప్పుడు బాల ఉన్మత్త అన్నారు. బాలుణ్ణి పోలిశారు. తత్వవేత్తలతో బాలుణ్ణి పోలిశారు. ఎట్లా బాలుడు బాల ఉన్మత్త, ఎట్లా బాలుడు ఆ యొక్క సుషుప్త అవస్థనే పొందుతూ ఉంటాడో మహాత్ముల ప్రకారంగా యోగ సమాధినే పొందుతూ ఉంటారని చెప్పని. ఆ చిన్నతనంలో ఉన్నటువంటి ఎక్కువ శాతంగా ఉండే సుషుప్తి యొక్క సుఖం, సుషుప్తి యొక్క ఆనందం మనం కోల్పోయాం. కారణం ఏంటంటే మన మనస్సులో అధిక శాతంగా ఈ ప్రాపంచిక సంబంధ, సాంసారిక సంబంధ, ఈ రాజకీయ సంబంధ అనేక ముద్రలు, అనేక సంస్కారాలతో ఆ మనసు అనేటువంటి భాగాన్ని బాగా ముంచేశాం. ఆలోచనలతో ముంచేశాం, కోరికలతో ముంచేశాం, క్రోధాదులతో ముంచేశాం, సాంసారిక గందరగోళంతో ముంచేశాం. ఇంత గందరగోళం పట్టి ఉంది కాబట్టి ఆ మనస్సు సుషుప్తి దాకా పోలేదేక. పడుకోగానే తారట్లాడుతూ ఉంటామే. జాగ్రత్తకి స్వప్నాకి జాగ్రత్తగా దగ్గరగా ఉంటుంది, స్వప్నంలో సంచారం చేస్తూ ఉంటుంది. ఒకటే కలలు, ఒకటే గందరగోళంగా ఉంటుంది. సుషుప్తి అవస్థ వస్తుందా అని చెప్పనంటే అది రావచ్చు, రాకపోవచ్చు. అది అందువల్ల 3 అవస్థలు ఉన్నాయి. ఎప్పుడో వస్తుంది, అట్లా వచ్చి ఎక్కువ శాతం ఉండదు. మనకి ఎక్కువసేపు సుషుప్తిలో ఉండేటువంటి విధానం కోల్పోయాం. మన మనస్సంతా దాంట్లో ముద్రలతో నింపేశాం, సాంసారిక గొడవలతో నింపేశాం, ప్రపంచ వస్తువులతో నింపేశాం. కాబట్టి అది ప్రశాంతంగా ఉండేటువంటి విధానం కోల్పోయింది. అందువలన సుషుప్తి సుఖాన్ని మనం పొందలేము, యోగ సమాధి యొక్క ఆనందాన్ని కూడా మనము పొందలేము. మనం పొందేది ఏమిటయ్యా అంటే ఈ లోక సంబంధ విషయాలు, స్వప్నంలో జరిగే వ్యవహారాలు.
ఎక్కువ శాతం ఇవ్వవంటే మనదంతా వ్యవహారం. అవ్యవహార్య, మహాత్ములది అవ్యవహార్యం అని చెప్పని అంటారు. సరే, ఏం చెప్పుకున్నాం ఇక్కడ అని చెప్పనంటే, స్థూల దేహంతో సంబంధం పడ్డాం, జాగ్రత్త అనుభవాన్ని పొందుతూ ఉన్నాం, విశ్వడనే పేరుతో పిలువబడుతూ ఉన్నాం. సూక్ష్మ దేహంతో సంబంధం పడ్డాం, స్వప్నానుభవాన్ని పొందుతూ ఉన్నాం, తైజస్సుడు అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాం. కారణదేహంతో సంబంధం పడ్డాం, సుషుప్తి అనుభవాన్ని పొందుతూ ఉన్నాం, ప్రాజ్ఞుడు అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాం. ఇక్కడ పరమాత్మ ఏమన్నాడు? కూటస్థః అన్నాడు. ఇక్కడ విజిత ఇంద్రియ, ఇంద్రియములు జయించి ఉన్నాడు కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానము విజ్ఞానము రెండు ఉన్నాయి. పైగా విజిత ఇంద్రియ, సమస్త ఇంద్రియములు జయించి ఉన్నాడు కాబట్టి, ఇంద్రియములు జయించి ఉన్నటువంటి యొక్క తాను ఎట్లా ఉంటాడు అంటే కూటస్థః. కూటస్థః అంటే నాలుగవ అనుభవము, అనగా మహాకారణము, తురీయము, కూటస్థుడు అంటారు. అది నాలుగవ స్థానం అంటారు. స్థూల దేహం కాక, సూక్ష్మదేహం కాక, కారణదేహం కాక, దాని మీద ఉన్నటువంటి మహాకారణం, దాని అర్ధమాతృక అంటారు. అకారం స్థూలదేహం, ఉకారం సూక్ష్మదేహం, మకారం కారణదేహం, అర్ధమాతృక మహాకారణం. ఆ మహాకారణమే తురీయము అంటారు. దాన్ని యోగ సమాధి అంటారు. అట్టి యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క అతనికి పేరు కూటస్థుడు అంటారు. కూటస్థుడు అంటే ఈశ్వరుడు. కూటస్థః అక్షరః ఉచ్యతే. కూటస్థుడు అంటే ఈశ్వరుడు అన్నమాట. ఈశ్వరుడై ఉంటాడు. ఈ మూడు స్థానాలలో ఉండేటువంటి వాడు జీవుడు. స్థూల దేహంతో ఉన్నవాడు జీవుడు, సూక్ష్మదేహముతో ఉన్నటువంటి వాడు జీవుడు, కారణదేహముతో ఉన్నటువంటి వాడు జీవుడు, అవిద్యోపాధికో జీవ, అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు. మనం ఈ మూడు దేహాల వరకే పరిమితమయ్యాము, మూడు అవస్థల వరకే పరిమితమయ్యాము. నాలుగవ అనుభవాన్ని పొందటం అని చెప్పనంటే వాళ్ళు నాలుగవదగు మహాకారణాన్ని ఆశ్రయించారు. దీన్ని బ్రహ్మాండ విచారం అంటారు. అనగా నాభి నుండి కింద భాగం అంతా అండాండము అని, నాభి నుండి కంఠం దాకా ఉన్నటువంటి భాగాన్ని పిండాండము అంటారు, కంఠం నుండి పై భాగం అంతా బ్రహ్మాండము అంటారు. దీన్ని బ్రహ్మాండ విచారము అని చెప్పని అంటారు. శ్రోత్రమాకాశే వాయో త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వా పృథివ్యాం ఘ్రాణమితి అని చెప్పన్నది శరీరకోపనిషత్తు. ఈ బ్రహ్మాండ విచారములో ఇది ఆకాశ స్థలము, వాయుస్థలము, అగ్నిస్థలము, జలస్థలము, పృథివీ స్థలం. ఆకాశ గుణం శబ్దం గ్రహించే ఇంద్రియం శ్రోత్రేంద్రియం. వాయువు యొక్క గుణం స్పర్శ, దాన్ని గ్రహించే ఇంద్రియం త్వగేంద్రియం. అగ్ని యొక్క విషయం రూపాన్ని గ్రహించే ఇంద్రియం నేత్రేంద్రియం. జలము యొక్క విషయం రసాన్ని గ్రహించే ఇంద్రియం నాలుక. పృథివీ యొక్క విషయం గంధాన్ని గ్రహించే ఇంద్రియం ఘ్రాణేంద్రియం. ఇవి పంచభూతాలు. కింద లేవు నీకు, పైనే ఉన్నాయి పంచభూతాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇవి పంచభూతాలు అంటారు. దీన్ని బ్రహ్మాండ విచారము అంటారు. నువ్వు బ్రహ్మ విద్య వినాలి అన్నా, బ్రహ్మబోధ చెప్పాలి అన్నా, బ్రహ్మము యొక్క సంబంధ శోధన, బ్రహ్మ సాధన, యోగ సాధన చేయాలి అన్నా హంస మార్గము ద్వారా చేసి తనలో ఆ బ్రహ్మమును గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది బ్రహ్మాండము. ఈ శిరోభాగాన్ని బ్రహ్మాండము అంటారు. ఈ బ్రహ్మాండమునందే పరమాత్మని అన్వేషించాలి. కంఠ దదాస్తు పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమేవ చ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సూచింతయేతు అన్నారు. బ్రహ్మాండే మధ్యమస్థాని, ఇది మధ్యమ స్థలం బ్రహ్మాండానికి. ఈ మధ్యమ స్థలములో, ఈ మహాకారణ స్థలములోనే ఆత్మానం సూచింతయేతు, ఆత్మను ధ్యానించాలి అంటారు. ఇది ఆత్మపూజ అంటారు. ఆత్మపూజను చేయవలెనండి
నరులారమనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును. తెలిసినంతట ఊరకుండగ దీక్షసే సాధించవలయును. ఆత్మపూజను చేయవలెనండి. నరులారమనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. ఆత్మపూజ అన్నారు. ఏమి ఆత్మపూజ, బ్రహ్మపూజ అంటారు. మీరు పూజ చేస్తూ ఉంటారు. రాముణ్ణి పూజ చేయాలంటే రామాలయానికి పోతారు. శివుణ్ణి పూజ చేసుకోవాలంటే శివాలయానికి పోతారు. విష్ణువును పూజ చేయాలంటే విష్ణు ఆలయానికి వెళతారు. ఆంజనేయ స్వామిని పూజ చేయాలంటే ఆంజనేయ స్వామి ఉన్న ఆలయానికి అక్కడికి పోతారు. అమ్మవారిని పూజ చేయాలంటే అమ్మవారి ఆలయానికి అక్కడికి వెళతారు. అయ్యప్ప స్వామిని పూజ చేయాలంటే అయ్యప్ప స్వామి ఆలయానికి వెళతారు. ఆత్మ పూజ చేయాలంటే అడగ పోవాలి బ్రహ్మము యొక్క పూజ. ఆత్మ పూజ అన్న బ్రహ్మ పూజ అన్న ఒకటే. ఆ బ్రహ్మము యొక్క పూజ మీరు చేయాలంటే ఎక్కడికి పోవాలి? ఏ ఆలయానికి పోవాలి? ఈ ఆలయం. బ్రహ్మ పూజ చేయాలంటే ఈ ఆలయంలో చేసుకోవాలన్నమాట. బయట ఎక్కడ చేసే అవకాశాలు లేవు. అందుచేత వేరే దేవతలు, ఆయా దేవతా సంబంధ మూర్తులను అర్చించేటువంటి భావన ఉంటే మనం ఆయా క్షేత్రాలకు పోవాలి. బ్రహ్మ పూజ చేయాలంటే మనలోనే ఆ బ్రహ్మ పూజ చేసుకోవాలి. దీన్నే ఆత్మపూజ అన్నారు. దేహో దేవాలయ ప్రోక్తః, దేహో దేవాలయ ప్రోక్తః, జీవో దేవ సనాతనః, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేతు. దేహో దేవాలయ ప్రోక్తః అన్నారు. ఈ దేహమే దేవాలయము. ఈ దేహమే దేవాలయము. ఈ దేహములో ఉన్నటువంటి దేవదేవుడే బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మమును ఆరాధించాలి అని చెప్పన్నట్లయితే సోహం భావేన పూజయేతు. మీకు ఈ మంత్రం, ఈ శ్లోకం స్కందోపనిషత్తులో పరమశివుడు కుమారస్వామికి బోధిస్తాడు. దేహో దేవాలయ ప్రోక్తః. ఈ దేహమే దేవాలయము. ఆ దేవాలయములో ఉన్నటువంటి యొక్క ఆ చైతన్య స్వరూపమే భగవంతుడు. అట్టి ఆ భగవంతుని ఆరాధించాలి అంటే సోహం భావేన పూజయేతు అన్నారు. సోహం భావ పూజ. ఈ శ్వాస సోహం 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 అని నిరంతరంగా జపిస్తూ ఉండటం చేత దీని అజపానామ గాయత్రి అన్నారు. ఆ శ్వాసయే జపిస్తున్నది. సోహం 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 అంటే సహా ప్లస్ అహం సోహం. ఎందుకు ఈ శ్వాసన గాయత్రి అని చెప్పన్నారంటే గాయత్రి పంచశిరస్సులు కలిగి ఉన్నది. పంచశీర్షోపనయనే వినియోగ అంటాడు. షట్కుచి త్రిపద షట్కుచి పంచశీర్షోపనయనే వినియోగ అని గాయత్రి మహామంత్రంలో చెబుతారు. అమ్మవారికి గాయత్రి మాతకు 5 శిరస్సులు అన్నారు. ఈ సోహం అనే దాంట్లో కూడా 5 ఉంటాయి అక్షరాలు. సోహం మీరు విడదీయండి. సో అన్నప్పుడు సా విసర్గలు, అకారము, హకారము, చివరిలో సోహం 0 ఉంటాయి. సా విసర్గలు, అకారము, హకారము, 0 5 ఉంటాయి మొత్తం ఈ సోహములు. ఈ 5 అక్షరాలే ఈ గాయత్రి మాతకు పంచశిరస్సులు అని చెప్పని అంటారు. నిరంతరముగా సంచరించేటువంటి యొక్క ఈ శ్వాస ఏమంటుందని చెప్పనంటే సోహం 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 అంటూ ఉన్నది. సహా ప్లస్ అహం సోహం విడదీస్తే ఏమవుతుంది? సహా అహం సహా అహం. సహా అనగా ఈ విశ్వ బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో
ఆ చైతన్యం ఈ శరీరములో ఆత్మగా ఉన్నది. ఆ బ్రహ్మమే ఈ ఆత్మ. సహ అహం, ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను. మన శరీరములో ఉన్న చైతన్యమగు ఆత్మకు విశ్వబ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్నటువంటి చైతన్యమగు బ్రహ్మానికి తేడా లేదు. అయం ఆత్మ బ్రహ్మ. అందుచేత ఈ సోహం ఏముంటుంది? నిరంతరంగా ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను. ఈ శ్వాస అంటూ ఉంటే మనమేమంటున్నాము? ఈ దేహమే నేను, ఈ దేహమే నేను, ఈ దేహమే నేను. అరే నువ్వు దేహం కాదురా, ఆ బ్రహ్మము నీవు, ఆ బ్రహ్మము నీవు, ఆ బ్రహ్మము నీవు అని చెప్పి ఈ శ్వాస అంటూ ఉంటే ఊరుకోవయ్యా, ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అని ఈ విధంగా దేహ వ్యామోహం. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. అష్టావక్ర గీత. దేహాభిమాన పాశేన, అనేక జన్మలుగా మనకి ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి పాశంలో తగులుకున్నాం. ఈ దేహ వ్యామోహం కొత్తగా వచ్చిందా? ఎంతకాలంగా ఉన్నది? ఎన్ని యుగాలుగా ఉన్నది? అనంతకాలముగా ఈ దేహ సంబంధ మోహాలలో మునిగి ఉన్నాం. కాబట్టి ఒక్క పూటలో పోవాలంటే అది పోయేందుకు సిద్ధంగా లేదు. కాబట్టి ఆ మహాత్ములై ఉన్నటువంటి వారు మాత్రమే ఏ యొక్క హంస అయితే సోహం 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 అంటూ ఉన్నదో ఆ మహాత్ములు ఆ హంసతో ఉంటారు. అందువల్ల వారిని పరమహంసలు అన్నారు. రామకృష్ణ పరమహంస అని చెప్పాడు. పరమహంసలు, మలయాళ స్వాములు పరమహంస, రామకృష్ణ పరమహంస, వివేకానంద పరమహంస, యాజ్ఞవల్కి పరమహంస, వశిష్ఠ మహర్షి పరమహంస, శుక భగవానుడు పరమహంస. అలాంటి పరమహంసలు ఏం చేస్తారయ్యా? హంసలు ఏం చేస్తారు? వాళ్ళు ఏ విధంగా హంస ముందు పాలు పెడితే ఆ పాలల్లో నీటి భాగం వదిలిపెట్టి పాల భాగమే ఎట్లా స్వీకరిస్తుందో అట్లా ఈ పరమహంసలు కూడా అనాత్మ యొక్క నీటి భాగం వదిలిపెట్టి అనాత్మ యొక్క మధ్యలో ఉన్నటువంటి పాలభాగమగు ఆత్మ యొక్క తత్వానుభవాన్ని పొందుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు పరమహంసలు అన్నారు. పరమహంస తత్వం మహాత్ములంతా కూడా పరమహంస తత్వము అని చెప్పనన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు అంటే ఈ దేహమే దేవాలయమయ్యా అన్నారు. ఆ దేహములో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే దేవదేవుడు. అంటే ఆ దేవదేవుణ్ణి పూజ చేయాలంటే సోహం భావేన పూజ చేయాలి. నువ్వు ఒక రకంగా ఏ రకంగా నువ్వు పూజ చేసే అవకాశాలు లేవు. ఎట్లా చేస్తావు నువ్వు పూజని? బ్రహ్మానికి పో, చెయ్యి, పూజ చేయిపో. ఏడ చేస్తా? చెయ్యి. ఓం బ్రహ్మాయ నమః, ఈశ్వరూపాయ నమః, విశ్వవ్యాపకాయ నమః, చైతన్య స్వరూపాయ నమః. ఏడ చేస్తావు? పోయి గోడకు చేస్తావా? కుర్చీకి చేస్తావా? ఏడ చేస్తా? బయట ఉన్న విగ్రహాలకైతే అమ్మవారి ముందు కూర్చున్నావు. జగన్మాత్రే నమః, సృష్టికర్తరై నమః, విశ్వరూపిణి నమః, విశ్వధారిణ్యై నమః చేస్తావు అమ్మవారి దగ్గర కూర్చొని. అట్లా ఏ దేవత ముందు కూర్చుంటే నీకు ఆ దేవత సంబంధ నామాలే వస్తాయి. అయ్యప్ప స్వామి ముందు కూర్చుంటే అయ్యప్ప స్వామి సంబంధ నామాలే వస్తాయి. ఆంజనేయ స్వామి ముందు కూర్చుంటే ఆంజనేయ స్వామి యొక్క సంబంధ మంత్రాలే వస్తాయి. ఏవి మరి ఇక్కడ బ్రహ్మ ముందు కూర్చుంటే వస్తాయి మంత్రాలు? అక్కడ మంత్రాలు లేవు. ఒకే మంత్రం, హంస మంత్రం అన్నాడు. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మనసు నిలువదు, మనసు నిలుపకున్న మరి ముక్తి లేదురా, విశ్వదాభిరామ వినురవేమా. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మనసు నిలువదు, మంత్రముడుగకున్న మనసు నిలువదు, మనసు నిలపకున్న మరి ముక్తి లేదురా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన యోగ అంటాడు. మాటలు ఒడగాలి ముందు, మాటలు ఒడగాలి. ఎప్పుడు మాట్లాడుతుంటామేక
ఆ మాటలు ఉడగాలి అంటే, మాటలు ఆగాలి అంటే లోన మనస్సు శాంతించాలి. మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయి? లోన ఆలోచనలు, ఆ లోన పుట్టే ఆలోచనలు తన్నుకు వస్తూ ఉన్నాయి. అందువల్ల మాట్లాడలేకుండా ఉండలేకపోతా ఉన్నాం. కాబట్టి మనస్సు ఆగితే మాటలాగుతాయి. మాట్లాడేటువంటి యొక్క వాగేంద్రియం కర్మేంద్రియం, అది మాట్లాడలేదు. లోన మనస్సు ఆలోచిస్తేనే ఆలోచనలు మాటలుగా బయటకు వస్తూ ఉంటాయి. లోన ఉన్న ఆలోచనలే మాట రూపకంగా బయటకు వస్తాయన్నమాట. కాబట్టి పరమాత్మ గీతలో అంటాడు, మౌనం ఆత్మ వినిగ్రహ. మౌనం ఆత్మ వినిగ్రహ. అరే మౌనం అంటే ఏమిట్రా? మౌనం అంటే ఆత్మ వినిగ్రహ. ఆత్మ అంటే మనస్సు. మనస్సుని ఆపటమే మౌనం అని పరమాత్మ అంటాడు. మనం వాక్కులు కట్టేస్తే మౌనం అని చెప్పినంట. మేము ఇప్పుడు మౌనం అండి, ఏం మాట్లాడాం. లోపల పుంఖాలుగా ఆలోచనలు, లోపల ఆలోచనలే. మళ్ళా ఈ పైకి మాత్రం ఇటు చూపిస్తారు. పరమాత్మ చెప్పాడు, ఈ నోరు ముయ్యటం కాదు, లోన ఆ నోరు ముయ్యమన్నాడు. మనస్సు అనే వస్తువు ఉందే, ఆ నోరు ముయ్యి లోపల. మనస్సులో ఆలోచనలు పుట్టినంతకాలం ఈ వాగుతూనే ఉంటాం, మనం మాట్లాడుతూనే ఉంటాం. లోన మనసును జయించగలిగితే ఈ వాక్యం ఏం చేస్తుంది? గమ్మునుంటుంది. మౌనం ఆత్మ వినిగ్రహ. అది మౌనం ఆత్మ వినిగ్రహ. మనస్సుని నిశ్చలంగా పెట్టావా, అది మౌనం అన్నాడు. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు. కాబట్టి ఆ లోన ఉన్నటువంటి యొక్క మనస్సులో పుట్టేటువంటి యొక్క ఆలోచనలు నువ్వు ఆపేస్తే నీకు హంస మంత్రం దొరుకుతుంది. ఆలోచనలు చేస్తూ ఉన్నంతసేపు నీకు ఆత్మ మంత్రం యొక్క సోహం మంత్రం, అజపానామ గాయత్రి మంత్రం నీకు లభ్యమయ్యే అవకాశం లేదు. మాటలుడుకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుకున్న మనసు నిలవదు. ఎప్పుడైతే ఆ మంత్రంలో నిశ్చల భావం వస్తుందో, ఇదే ఆత్మపూజ. వేరే భావించుకోమాకండేక మన శరీరములో ఉన్నటువంటి యొక్క ఆ హంసతో ఉండటమే ఆత్మపూజ అని చెప్పి అన్నారు. నిర్గుణ పూజ, నిర్గుణారాధన. ఆ విధంగా మరి ఆ బ్రహ్మమును హంస యొక్క మార్గంలో ఉండి భగవంతుణ్ణి సేవించి, బ్రహ్మమును సేవించి వాళ్ళు బ్రహ్మంలోనే చేరిపోతూ ఉన్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం యాంతి దేవవ్రతా దేవాన్. వ్రతా దేవాన్, ఎవరెవరు ఏ ఏ దేవతను ఆరాధిస్తూ ఉంటారో ఆ తర్వాత వీళ్ళు ఆ దేవతనే చేరుకుంటారట. పితॄన్ యాంతి పితృవ్రతాః. పితృకర్మలు ఆచరిస్తూ పితరులను సేవ చేసి, పితరులను కొలిసి, పితరులనే ఆరాధించేవారు దేహం సాధించిన తర్వాత పితృలోకానికి పోతారు. భూతాని యాంతి భూతేజ్యః. ఈ తామసికంగా ఉన్నటువంటి వాళ్ళు భూతాని యాంతి భూతేజ్యః. ఈ భూత ప్రేత ఎటిని వాళ్ళు పూజ చేస్తారన్నమాట. అభిచార హోమాలు ఉంటాయి కదా, చేతబళ్ళు, అభిచార హోమాలు ఘోరంగా తామసికంగా చేస్తారు వాళ్ళు. ఆ తామసికమై ఉన్నటువంటి దేవతల్ని ఆరాధించేవాళ్ళు, యక్షరక్షాంసి ఆ దేవతల్ని ఆరాధించేవాళ్ళు, వాళ్ళకి ఆ దేహం పోయిన తర్వాత అలాంటి వాళ్ళనే వాళ్ళు ఆ లోకాలకి చేరుకుంటారు. యాంతి మద్యాజినోపి మాం. నన్ను ఆరాధించేవారు నన్నే చేరుకుంటారు. నన్ను ఆరాధించటం అంటే నేనంటే ఎవరు? ఎవరు నేను? నువ్వెవరు చెప్పు చూద్దాం.
నువ్వు ఎవరు అంటే ఏం చెబుతా? దేహం అంటావా, ఆత్మ అంటావా? ఆత్మ. మరి నన్ను అన్నప్పుడు బ్రహ్మం. యాంతి మధ్యాజినోపి మా మత్తయాజి, నన్ను ఆరాధించేవారు. నేననగా బ్రహ్మం, దేహం కాదు. నువ్వెట్లా దేహం కాదో నేను దేహం కాదు. నువ్వెట్లా ఆత్మై ఉన్నావో నేను బ్రహ్మమై ఉన్నాను. మత్తయాజి, బ్రహ్మమగు నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతూ ఉన్నారు. ఎట్లా ఆరాధించాలయ్యా? తత్రైకాగ్రం మనఃకృత్వా, నీ మనస్సును ఏకాగ్రం చేసి, సర్వసంకల్ప సన్యాసి, ఏ సంకల్పాలు లేకుండగా మనస్సుని అంతర్ముఖం చేయగలిగితే, అంతర్ముఖం అంటే హంస మార్గము ద్వారానే మనస్సు అంతర్ముఖం అయ్యే అవకాశం ఉన్నది. ఇంకో మార్గం లేదు. నాణ్యః పంథ అయనాయ విద్యతే. ఇంకేదన్నా మార్గాలు ఉన్నాయా అని చెప్పనంటే పంచేంద్రియాల కొండగా బయటికి పోవటమే, లేదా వాసనలను పట్టుకుని సంకల్పాలలో మునిగిపోవటమే. మనసు అనేటువంటి యొక్క వస్తువుకి హంసను ఆశ్రయించకుండా చేశాము అంటే పంచేంద్రియాలన్నా లాగేస్తాయి, ఈ వాసనలన్నా ఆలోచన ప్రవాహంలోకి పంచేంద్రియాలన్నా లాగేస్తాయి. ఈ వాసనలు ఆలోచనాత్మక వ్యవహారంలోకి ఇవి లాగేస్తాయి. అజ్ఞానము నిద్రలోకి లాగేస్తుంది. ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువుకి హంస యొక్క ఆలంబనం లేకపోయిందా అంటే ప్రక్కనే అన్ని కాసుకూసున్నాయి లాగేద్దామని చెప్పేసి అని. ఇంద్రియాల వైపు తిరిగిందా అవి లాగేస్తాయి. వాసనలు ఆ వైపుకు తిరిగిందా ఆలోచనలు అవి లాగేస్తాయి. అజ్ఞానం ఆ వైపుకు తిరిగిందా నిద్రకు అది లాగేస్తుంది. ఇట్లా ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని వాటి యొక్క సంబంధం లేకుండా చేయాలి అన్నట్లయితే ఆ చేయగలిగేటువంటి యొక్క ఉపాయం ఒకే ఒక్క ఉపాయం, దానినే హంస మార్గము. సోహంభావేన పూజయేతు అన్నారు. సోహంభావ పూజ అన్నారు. అనగా హంసకు పరమాత్మకు సంబంధం ఉన్నది. మీకు ఈ మాట ప్రశ్నోపనిషత్తు 2వ ప్రశ్న ఉంటుంది. ఆ 2వ ప్రశ్నలో పిప్పలాద మహర్షిని ఆ ఋషి ప్రశ్నిస్తాడు. స్వామి, ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్న వేస్తే ఆత్మ నుండి వస్తుందరా అంటాడు. మీకు ఈ మాట ప్రశ్నోపనిషత్తులో 2వ ప్రశ్నలో వస్తుంది. ఆ హంస, ఆ శ్వాస అనబడేటువంటిది ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది. సుషుమ్న నుండి, ఆ సుషుమ్నాయగు పరమాత్మ నుండి బయటికి వస్తూ ఉన్నది శ్వాస అన్నారు. కాబట్టి పరమాత్మతో సంబంధం కలిగి ఈ శ్వాస ఉన్నది. కాబట్టి పరమాత్మను పొందేటువంటి యొక్క ఉద్దేశం నీకున్నట్లయితే హంసను ఆశ్రయించాలి. ఈ ప్రపంచానికి ఇంద్రియాలకు సంబంధం ఉన్నది. కాబట్టి నువ్వు ప్రపంచాన్ని పొందాలంటే ఇంద్రియాలని ఆశ్రయించాలి. 2 ఉన్నాయి వస్తువులు, ప్రపంచము పరమాత్మ. నీకేది కావాలి? ప్రపంచం కావాలంటావా? ఇంద్రియాలు ఉన్నాయి రెడీగా, పో, లాక్కుపోతాయి. నీకు పరమాత్మ కావాలా? హంస అనే పక్షి ఉన్నది, హంస వాహనం చేసుకుని వెళ్ళిపోయావంటే పరమాత్మను చేరుకుంటావు. ఇది మనకు మహాత్ములు చెప్పేటువంటి ఒక మాట. సత్యలోకం పుజాడ హంస కిరుక అన్నాడు. నువ్వు ఎట్లా పోతావయ్యా? నీకేం తెలుసు దోవా? నువ్వు పోవాలంటే ఎట్లా పోతావు? నువ్వు అసలు ఎప్పుడు పోయింది లేదుగా. జాగ్రత్త అవస్థలోకి పోవాలంటే అలవాటు ఉన్నది, స్వప్నావస్థలోకి పోవాలంటే అలవాటు ఉన్నది, సుషుప్తిలోకి పోవాలన్నా అలవాటు అయి ఉన్నది. ఏమంటే ఉపన్యాసం వింటూ ఉంటారు, మధ్య మధ్యలో పోయేస్తూ ఉంటారు నిద్రకి. గమనించడం కావాలి, అక్కడక్కడ ఇట్లా వాలిపోయి ఉంటారు అప్పని వాళ్ళు. ఆ విధంగా ఈ 3 మార్గాలు మనకు అలవాటై ఉన్నాయి. ప్రపంచంలో పోవాలన్నా అలవాటై ఉన్నది, స్వప్నావస్థలో పోవాలన్నా అలవాటై ఉన్నది, సుషుప్త అవస్థలోకి పోవాలన్నా అలవాటై ఉన్నది. మరి పరమాత్మలోకి పోవాలంటే అలవాటు ఆడుంది, మనకు ఆ ప్రయత్నం లేదు కదా. అందుచేత అట్లా ఆ పరమాత్మ యొక్క అనుభూతిని, పరమాత్మ యొక్క దివ్యధామాన్ని చేర్చగలిగేటువంటి విధానం హంస మార్గము. పరమాత్మ స్వయంగా చక్షుశ్చైవాంతరే భ్రోః ప్రాణాపానౌ సమౌ కృత్వ నాసాభ్యంతరచారిణౌ
నాస ముక్కు అభ్యంతర లోపల చారిణవు చరించేటువంటి ప్రాణాపానవు సమోకృత్వ వాటి యొక్క సంబంధం కలిగి ఉండమని చెప్పి అంటాడు. మనకి ఉత్తర గీతలో చాలా ఇంకా బాగా ఆ విషయాన్ని చెప్పుకొస్తాడు. ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్తు యోగేన గతకామానాం భావన బ్రహ్మచక్షతే. ఆత్మమంత్రస్య హంసస్య, ఆత్మకు ఈ హంసకు పరస్పర సమన్వయాత్తు అంటాడు. పరస్పర సమన్వయాత్తు, ఆత్మకు హంసకు సంబంధం ఉందని చెప్పి అన్నాడు. యోగేన గతకామానాం, ఏ యోగులైతే గతకామానాం మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు, మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన భాగాన్ని తీసివేస్తారు. యోగేన గతకామానాం భావన బ్రహ్మచక్షతి. ఆ విధంగా మనసును జయించగలిగితే వాళ్ళు బ్రహ్మభావన పొందుతారు అంటాడు ఉత్తర గీతలో. కాబట్టి ఆత్మపూజను చేయవలయనండి. ఆత్మపూజ అనేది మనం చేయాలని చెప్పినట్లయితే అది హంస యొక్క మార్గము ద్వారానే ఆత్మపూజ చేసే విధానం ఏర్పడుతుంది. అంటే హంస అనేటువంటి యొక్క స్థలములో ఉన్నటువంటి వాడే కూటస్థుడు. అనగా స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైసుడు, కారణదేహము సుషిప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థ ఇది ఉచ్యతే యోగి అన్నాడు. కూటస్థ విజిత ఇంద్రియ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ. కాబట్టి కూటస్థ అంటే ఇది. ఈ మహాకారణముతో ఉన్నప్పుడు, హంసతో ఉన్నప్పుడు విజిత ఇంద్రియ, సమస్త ఇంద్రియ సముదాయాన్ని జయించే విధానం కలుగుతుంది. తర్వాత జ్ఞానం ద్వారా జ్ఞానము విజ్ఞానాన్ని కూడా పొందే విధానం ఏర్పడుతుంది. ఆ నాలుగవదగు యోగ సమాధిని పొందినప్పుడు కూటస్థ, అతనిని కూటస్థుడు అంటారు. కూటస్థుడు అంటే ఈశ్వరుడు. కూటస్థ అక్షర ఉచ్యతే. గీత 15వ అధ్యాయం. క్షర సర్వాణి భూతాని, అన్ని దేహాలలో ఉన్నటువంటి యొక్క ఈ జీవులు క్షరులు అన్నాడు. కూటస్థ అక్షర ఉచ్యతే, సర్వేశ్వరుడు కూటస్థుడు అన్నాడు. అంటే ఆ సర్వేశ్వరుడు జీవుడు ఇద్దరూ కూడా ఈ దేహంలోనే ఉన్నారు. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పదార్థే ఛాయాతపౌ అని చెప్పి అన్నారు. ఛాయాతపౌ మన కఠోపనిషత్తులో ఆ విధంగా పోలిశారు. ఛాయాతపవు, ఎండ నీడలాగా, ఎండ ఈశ్వరుడు, నీడ జీవుల్లాగా పోలిశారు. పిప్పలం స్వాదత్తి అని మనకి ముండకోపనిషత్తులో ఒక వృక్షం మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఆ చెట్టు యొక్క ఫలాలు భుజిస్తూ ఉన్నది, మరొక పక్షి అభిషేక శీతి కేవలం సాక్ష్య మాత్రంగా చూస్తూ ఉన్నది అని చెప్పి అన్నారు. ఈ దేహమే వృక్షం. ఈ దేహం అనే వృక్షంలో 2 పక్షులు ఉన్నాయి, జీవపక్షి ఈశ్వర పక్షి. ఆ జీవపక్షి ఈ దేహము ద్వారా వచ్చే ఫలములు, సుఖదుఖాది ఫలాలు అది భుజిస్తూ ఉన్నది, కేవలం సాక్ష్య మాత్రముగా ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పని. ఇంకా మీకు వివరంగా చెప్పాల్సి వస్తే 2 పక్షులు ఉన్నాయి. కారణదేహం జీవుని యొక్క స్థలము, మహాకారణం ఈశ్వరుని యొక్క స్థలము. ఈ జీవస్థలంలో ఉన్నటువంటి యొక్క కారణదేహ ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు సూక్ష్మదేహంతో సంబంధం పడి, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహంతో సంబంధం పడి స్వప్నానుభవాన్ని పొందుతూ ఉన్నాడు. గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూలదేహంతో సంబంధం పడి ఈ విశ్వానుభవాన్ని పొందుతూ ఉన్నాడు. స్థూలదేహ సంబంధం లేకపోతే సూక్ష్మదేహంతో ఉంటాడు, సూక్ష్మదేహ సంబంధం లేకపోతే కారణదేహంతో ఉంటాడు, కారణదేహ సంబంధం లేకుండా పోయేదంటూ ఉండదు. వాడు జీవుడు, కారణదేహం ఉంటుంది. ఎంతకాలం నువ్వు ఆ అపరోక్షానుభవం, బ్రాహ్మీ సంబంధ అనుభవం పొందే పర్యంతము ఈ కారణదేహం ఉంటుంది. కాబట్టి ఈ కారణదేహముతో ఉన్నటువంటి యొక్క జీవుని స్థలం నేత్రస్థలము, అగ్నిస్థలము. ఈ మహాకారణ స్థలం ఈశ్వర స్థలము. మహాకారణాత్మకంగా ఈశ్వరుడు సాక్షి మాత్రంగా ఉన్నాడు. ఈ జీవుడు కారణదేహముతో ఉన్నటువంటి యొక్క జీవుడు ఈ సూక్ష్మదేహము స్థూలదేహముతో సంబంధం పడి కర్మ ఫలాలని అనుభవించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దేహము ద్వారా వచ్చేటువంటి
అనేక సుఖ దుఃఖాలు, వేదనలు, బాధలు, సమస్యలన్నింటినీ కూడా అనుభవించేటువంటి వాడుగా జీవుడు ఉన్నాడే కానీ ఈశ్వరుడు కర్మఫలాలని అనుభవించేవాడుగా లేడు అని చెప్పని, అందువల్ల ఈశ్వర స్థలం మహాకారణము, జీవుని స్థలం అగ్ని స్థలము, నేత్రస్థలము అన్నారు. ఈ దేహం అనేటువంటి యొక్క వృక్షమునందే ఇద్దరు ఉన్నారు. కూటస్థ అక్షర ఉచ్యతే చర సర్వాణి భూతాని. అందుచేత జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా జీవస్థలాల్లోనే సంచారం చేస్తూ ఉన్నామే కానీ ఈశ్వర స్థలంలోకి పోవటంలా. అనగా తిందామా, విందామా, కందామా, మూడే మన మార్గాలు. చూద్దామా, విందామా, తిందామా, అందామా, తిందామా, రెండే. అందామా అంటే మాట్లాడదామా, తిందామా అంటే తిందామా. ఈ మూడు వ్యవహారాలతో మన జీవితం అంతా అయిపోతూ ఉన్నది. ఉంటే తినే కాడ, అనే కాడ ఉంటాం, లేదా ఎవరైనా చెబుతూ ఉంటే వినే కాడ ఉంటాం, లేదా టీవీ ముందేసుకుని చూసే కాడ ఉంటాం. అయిపోయే కాలం అంతా. కాసేపు ఆ ధ్యానములో హంస వెంబటే, ఆత్మ పూజ అనే విధానంగా హంస వెంబటే కాసేపు కూర్చుందామా అనే ఆలోచన వస్తుందా? కూర్చుంటామా? అసలు ఎప్పుడు కూర్చుంటున్నామా? రోజు మొత్తం మీద అని చెప్పి కూర్చుంటున్నాం. మూడు త్రోవల దిశాకారం అన్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. మూడు త్రోవల దిశాకారం మూటి నడుమనో శ్రీకారం. మూడు త్రోవల దిశాకారం. ఏదో మూడు త్రోవలు చెప్పండి. ఇప్పుడు చెప్పాక తిందామా, విందామా, చూద్దామా, ఏ మనకున్నాయి. కాసేపు ధ్యానములో ఉందామా అనిపిస్తుందా మనసుకేమన్నా? ఇప్పుడు కాదులేండి, చాలా టైం ఉంది దానికి. ఇప్పుడు ఎక్కడ? మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా వాడికి ఉద్యోగం రావాలి, మా వాడు రిటైర్మెంట్ కావాలి, ఆ తర్వాత ఉన్నదే కాశీకి పోతాం, ఏకంగా ఆడే ఉంటాం. అన్నీ అయిన తర్వాత కాశీకి పోతాం, అక్కడే చేస్తాం మొత్తం. ఈ లోపల కాటికి పోవటం అవుతుందో కాశీ దాకా పోతాం తెలియదు. మూడు త్రోవల దిశాకారం. సాకారం, ఈ మూడు సాకారాలే. తింటాం, వింటాం, చూస్తాం, మూడు సాకారాలే. మూటి నడుమను శ్రీకారం. శ్రీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమా. శ్రీకర బ్రహ్మాకారుని అని అంటాడు వేమన యోగి. గాయత్రి మహామంత్రంలో బోధిస్తారు. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చ దేవి యదా సుఖం. ఉత్తమే శిఖరే జాతే, ఉత్తమమై ఉన్నటువంటి యొక్క శిఖరం, ఆ శిఖరాగ్రములో ఆ గాయత్రి మాత ఉంటుందట. ఉత్తమే శిఖరే జాతే. శిఖరాగ్రం అంటే స్థూలదేహం ఒక శిఖరం, సూక్ష్మదేహం మరొక శిఖరం, కారణదేహం మరొక శిఖరం, అన్నింటికంటే అతీతమై ఉండేటువంటి యొక్క మహాకారణం. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని బ్రాహ్మణేభ్యో అనుజ్ఞాత. బ్రహ్మవేత్తల యొక్క అనుజ్ఞ పొంది బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చ దేవి యదా సుఖం. యదా సుఖం, ఆ బ్రహ్మానంద సుఖం లభించేటువంటి యొక్క మార్గంలో ఆ సాధకుల్ని తీసుకువెళ్ళి బ్రహ్మములో లీనం చేస్తూ ఉంటుందట ఆ గాయత్రి మహామంత్ర స్వరూపిణి. ఈ గాయత్రి మహామంత్రం చాలా గొప్పగా ఉండేటువంటి మంత్ర వివరణ. అది మనకు తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నలో ఈ గాయత్రి మంత్ర విధానం అంతా దాంట్లో అక్కడ వస్తుంది. చాలా పెద్ద మంత్రం అది గాయత్రి. మనం చెప్పుకునేది ఏంటంటే ఓం భూర్భువ స్వః ఓం దక్షవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని మంత్రాన్ని జపం చేస్తారు. ఇంతవరకు సాధారణ మంత్రం చాలామంది పరిచయం అయి ఉంటుంది. ఉత్తమే శిఖరే జాతి అని చెప్పని అంటారు. శ్రీకారం, ఈ మూడింటికి నడుమలో, అనగా ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణ దేహాలు, ఈ మూడు దేహాలకి నడుమ మధ్యలో ఉన్నటువంటిది శ్రీకారము అంటాడు.
అది మహాకారణము. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్భవ ఉద్యద్భాను సహస్రాభ చతుర్భావ సమన్విత అని మనం చెప్పుకుంటూ ఉంటాం మంత్రం అమ్మవారి గురించి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. అమ్మవారి యొక్క సింహాసనం ఎక్కడ ఉన్నదని చెప్పనంటే ఆ మహాకారణ స్థితి, 4వదగు యోగ సమాధి, తురియము ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి స్వరూపిణి ఆమెయే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చెప్పని అంటారు. అక్కడ యోగీశ్వరులై ఉన్నటువంటి వారు అమ్మవారిని అక్కడ దర్శిస్తారన్నమాట. ఎక్కడో చూసేది కాదు అమ్మవారు, బయట చూసేది కాదు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అది మహాకారణం, యోగ సమాధి, తురియం, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి. ఆమెను ఎవరైనా దర్శించే ఉద్దేశం ఉన్నట్లయితే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ, బయటికి పోయే వాళ్ళకి అమ్మవారు తెలియబడదు. అంతర్ముఖంగా పోగలిగితే ఆ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి అమ్మవారు దర్శనమిస్తుంది. అట్టి అమ్మవారి యొక్క కృప వల్ల వాళ్ళు మాయా అతీతమై ఉన్నటువంటి బ్రహ్మమును చేరుకుంటారు. అమ్మవారే వారిని తీసుకువెళ్ళి ఆ మాయా అతీతమై ఉన్నటువంటి బ్రహ్మమును అమ్మవారు చేరుస్తారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తికి ఆ విధంగా పెట్టారు. గీతామే పరమావిద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక గీతా మహాత్మ్యులు చెబుతారు. గీతామే పరమావిద్య, శ్రేష్టమై ఉన్నటువంటి యొక్క విద్యా స్వరూపిణి అమ్మవారు. అమ్మవారే గీతా స్వరూపిణి. బ్రహ్మరూప, ఆ బ్రహ్మమునకు నిత్య అనుపాయిని, బ్రహ్మమునకు ఆ బ్రహ్మము యొక్క స్వరూపము యొక్క బ్రహ్మమునకు అత్యంత సన్నిహితముగా ఉండేటువంటి యొక్క విధానం కాబట్టి అమ్మవారిని బ్రాహ్మిణి అన్నారు. బ్రహ్మము యొక్క స్వరూపానికి అత్యంతంగా ఉండేటువంటి యొక్క శుద్ధ సాత్విక స్వరూపిణి కాబట్టి బ్రాహ్మిణి, బ్రహ్మము బ్రాహ్మిణి అన్నారు అమ్మవారిని అక్కడ. కనుక ఆ శుద్ధ సాత్విక ఆ స్వరూపాన్ని వాళ్ళు పొందినప్పుడు అమ్మవారి కృప అనుగ్రహముతో శుద్ధ బ్రహ్మమును వాళ్ళు చేరుకుంటూ ఉన్నారు. దాన్ని వేమన యోగి శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో, ఆ అమ్మవారే ప్రణవాకృతి అని చెప్పని అన్నారు. ఓంకార స్వరూపిణి. ఆ ఓంకార స్వరూపిణి అంటే అర్ధమాత్రక స్వరూపిణి. గీతామే పరమావిద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్ర, ఆ యొక్క మహాకారణాన్ని అర్ధమాత్ర అన్నారు. అనగా స్థూలదేహం అకారం, సూక్ష్మదేహం ఒకారం, కారణదేహం అకారం. అకారం ఉకారంలో చేరిపోతుంది, ఉకారం మకారంలో చేరిపోతుంది, మకారం అర్ధమాత్రకలో చేరిపోతుంది. ఆ అర్ధమాతృకయే బ్రహ్మస్వరూపముగా బ్రాహ్మిణిగా ఉంటుందన్నమాట. అది అర్ధమాతృక అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక అని చెప్పనంటారు. అలాగా ఆ యోగ సమాధి యొక్క సంబంధ తురియములో ఉన్నటువంటి యొక్క స్వరూపిణియే అమ్మవారు అని చెప్పని అది శ్రీకారము అంటాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. 3 త్రోవల దిశాకారం మూటి నడుమను శ్రీకారం చూచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం. కనుక చూచేదంతయు సాకారం ఈ 3 స్థానాలలో ఉండి, ఈ 3 స్థానాలు స్థూలదేహ స్థలము, సూక్ష్మదేహ స్థలం, కారణదేహ స్థలం, ఈ 3 స్థలాల్లో ఉండి మనము ఆ యొక్క విశ్వం దర్శిస్తూ ఉన్నాం, సాకారం దర్శిస్తూ ఉన్నాం. ఆ 3 యొక్క నడుమలో ఉన్నటువంటి ఆ హంసతో ఉండేటువంటి వారు మాత్రమే చూపు నిలిపితే నిరాకారం. ఆ చూపు నిలపగలిగేటువంటి యొక్క విధానం ఎక్కడ వస్తుందయ్యా అంటే హంస అనేటువంటి మార్గంలో మాత్రమే ఈ చూపు నిలిపే విధానం ఏర్పడుతుంది, అంతర్ముఖం చేయగలిగే విధానం ఏర్పడుతుంది. అందువల్ల ఆ మహాకారణములో ఉండేటువంటి వారు ఈశ్వర స్వరూపులు. ఎందుకని చెప్పనంటే అది కూటస్థ అక్షర ఉచ్యతే అన్నాడు కాబట్టి అక్షరుడు ఈశ్వరుడు. అక్షర అంబరాంత ధృతే అంటుంది బ్రహ్మసూత్రం. అక్షర అంబరాంత ధృతే అక్షరస్వరూపుడు. ఏతద్వైదక్షరం గార్గి ఓతశ్చ ప్రోతశ్చ అంటుంది యాజ్ఞవల్కి యొక్క వాక్యం.
అందువల్ల విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క అక్షర స్వరూపుడు మనకు దర్శనయోగ్యంగా ఉన్నటువంటి యొక్క స్థలం మహాకారణం. కాబట్టి ఆ మహాకారణ స్థలములో ఉన్నటువంటి వారు ఈశ్వర స్వరూపులు, వారే మహాత్ములు. ఆ ధ్యానములో పోయేటువంటి యొక్క యోగులు మహాత్ములు ఈశ్వర స్వరూపులు అవుతారు. అలాంటి యొక్క మార్గంలో పోయారు కాబట్టి వాళ్ళకి అనేకటువంటి గొప్ప గొప్ప ఆ యొక్క మహిమలు కూడా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం లాంటి యొక్క గొప్ప మహిమలన్నీ కూడా ఈశ్వరుని యొక్క అధీనములో ఉంటాయి. జీవుని అధీనములో ఉండవు మహిమలు, ఈశ్వర అధీనములో ఉంటాయి. ఎందుకంటే ఈశ్వరుడు మాయోపాధి గలవాడు కాబట్టి మాయా సమన్వితములై ఉంటాయి ఆ యొక్క మహిమలన్నీ కూడా. అలాంటి మహిమల జోలికి మహాత్ములు పోకుండగా, ఆ మాయా జోలికి పోకుండగా మాయకు అధిష్టానమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం వైపుకే పోతారు. కానీ ఈ మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటి జోలికి తత్వవేత్తలు వాటిల్లో అడుగు పెట్టరు. కాబట్టి ఈ మహాకారణముతో ఉన్నటువంటి వారిని ఈశ్వర స్వరూపులు అని చెప్పనంటారు. ఈ 3 స్థానాలలో ఉన్నటువంటి వాడు జీవుడు. ప్రాజ్ఞుడుగా ఉన్న జీవుడే, తేజస్సుడుగా ఉన్న జీవుడే, విశ్వడుగా ఉన్న జీవుడే. కాబట్టి మనం జీవస్థలాలలో సంచారం చేస్తున్నామే కానీ ఈశ్వర స్థలంలోకి మనం పోయి కూర్చోవటం వల్ల, ఈశ్వర స్థలములో మనం కూర్చోవాలని చెప్పన్నప్పటికీ కూడా ఎంతో పుణ్య సంస్కారం ఉండాలి. ఈశ్వర స్థలములో కూర్చోగలిగేటువంటి యొక్క విధానం రావటం కూడా దానికి పుణ్య సంస్కారం ఉండాలి. ధ్యానం మనం చేయగలుగుతున్నాము అంటే అది పుణ్య ప్రభావం. మనం ధ్యానం చేయలేకపోతున్నాము అంటే మనలో ఆ పుణ్య ప్రభావం లేదు. కాబట్టి ఈశ్వర స్థలంలో కూర్చోవాలంటే నీకు సాత్వికము ఉండాలి, పుణ్య సంస్కారము ఉండాలి. అందువల్ల ధ్యానంలో కూర్చోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ పుణ్య సంస్కారం లేకపోవటం కారణంగా, సాత్వికం లేకపోవటం కారణంగా ఈ 3 స్థానాలలోనూ సంచరించి అవిద్యను బాగా పెంచుకున్నాం. ఏమి? సూక్ష్మ దేహము నిండా సంస్కారాలు, కారణదేహమంతా అజ్ఞానం, కారణదేహమంతా అజ్ఞానం పెంచుకుంటూ ఉన్నాం. సూక్ష్మ దేహమంతా సంస్కారాలనే పెంచుకుంటూ ఉన్నాం. ఇట్లా స్థూల దేహంతో సంబంధం పడి, సూక్ష్మదేహంతో సంబంధం పడి, కారణదేహంతో సంబంధం పడి ఆ 3 యొక్క సంబంధాలనే పెంచుకుని అజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నాం. కర్మవాసనలు మనం పెంచుకుంటూ ఉన్నాం. అజ్ఞానంలో ఇంకా కూరుకుపోతూ ఉన్నాం. మనం పెంచుకుని అజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నాం, దాంట్లోనే కూరుకుపోతూ ఉన్నాం. ఎట్లయితే పట్టు పురుగు ఆ పట్టు పోగుని బాగా అల్లుకొని ఏ విధంగా ఆ యొక్క పట్టులోనే ఆ పురుగు చిక్కుకుని మరణిస్తుందో అట్లా మనం కూడా అజ్ఞాన కార్యములు చేసి అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని అజ్ఞానంలో బాగా కూరుకుపోయి జీవభావాన్ని పొందుతూ ఉన్నాము. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టు చున్మరల చెరివినులైన వారికి జచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా. చెప్పటం వల్ల ఎంతమంది మహాత్ములు రావటం వల్ల ఏమన్నా వాటిల్లో మనసు పెడుతున్నామా అంటే అది లేదు. పరులు చెప్పిననైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్ అచ్చపు చీకటింబడి గృహవ్రతులై. మందంతా ఏమిటంటే గృహవ్రతులు. విషయ ప్రవిష్టులై, విషయాలలో మునిగిపోవడం. ఈ విధంగా కారణదేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడమే మన పని. సూక్ష్మ దేహములో సంస్కారములను అనాత్మ సంబంధ, ప్రాపంచిక సంబంధ, మిథ్యా సంబంధ ఇవన్నీ కూడా ఈ సంస్కారాలతో ఈ సూక్ష్మ దేహాన్ని బాగా పెంచుకుంటూ ఉన్నాం. మనం చేస్తున్న పనే ఇది. కారణదేహాన్ని పెంచుకోవటం, సూక్ష్మ దేహాన్ని పెంచుకోవటం, స్థూల దేహాన్ని పెంచుకోవటం. మహాకారణముతో ఉండి శుద్ధ సాత్వికాన్ని, బ్రహ్మాకార వృత్తిని పెంపొందింపజేసుకుంటున్నామా అని చెప్పనంటే మనం ఆ స్థాయికే, దాని యొక్క స్థాయికే మనం పోవటం లేదన్నమాట. ఇది మహాత్ములు చెప్పేటువంటి యొక్క వాక్యం. 3 త్రోవల దిశాకారం మూటి నడుమను శ్రీకారం
చూచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం. ఆ చూపు నిలపగలిగేటువంటి యొక్క విధానం ఎక్కడ అని చెప్పనంటే కూటస్థః విజిత ఇంద్రియ యుక్తః ఇతి ఉచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. ఇంత విషయాన్ని మీకు చెప్పటంలో గల ఉద్దేశం ఏంటని చెప్పనంటే ఇక్కడ పరమాత్మ కూటస్థః అన్న పదాన్ని వాడాడు. ఆ కూటస్థః అనేటువంటి యొక్క పదం 4వ స్థానములో ఉన్నటువంటి తత్వవేత్తలకు వర్తిస్తుందన్నమాట. మనం జాగ్రత్త అవస్థలో ఉంటే విశ్వడనే పదం వాడబడుతుంది, స్వప్నావస్థలో ఉంటే తైజసః అనే పదం వాడబడుతుంది, కారణదేహంతో ఉంటే ప్రాజ్ఞ అన్న పదం వాడబడుతుంది. మహాకారణముతో ఉండేటువంటి వారికి మాత్రమే కూటస్థః. కాబట్టి విజిత ఇంద్రియ ఇంద్రియములు జయించగలిగేటువంటి యొక్క విధానం ఎట్లా వస్తుందని చెప్పనంటే కూటస్థః. ఈ 4వ స్థలములో ఈశ్వరునితో సంబంధం పడి ఉన్నటువంటి వారు మాత్రమే విజిత ఇంద్రియ ఇంద్రియములు జయించగలిగేటువంటి విధానం వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. కూటస్థః విజిత ఇంద్రియ జ్ఞాన విజ్ఞాన, వాళ్ళ జ్ఞానము ఉంటుంది, విజ్ఞానము ఉంటుంది, ఇంద్రియములు జయించి ఉంటారు. ఇవన్నీ రావటం కారణం ఏంటంటే కూటస్థః 4వదగు మహాకారణముతో సంబంధం పడ్డారు కాబట్టి, 4వదగు ఈశ్వరునితో సంబంధం పడ్డారు కాబట్టి, 4వదగు ఈశ్వరునితో వాళ్ళు ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి బాగా. ఈ 3 కూడా జీవస్థలాలు, 4వది మాత్రమే ఈశ్వరుడు ఉండేటువంటి యొక్క స్థలము. మహాకారణముతో ఉన్నావు అంటే అతడు ఈశ్వరుడు, ఈశ్వరునితో ఉన్నట్లవుతుందన్నమాట. కూటస్థః విజిత ఇంద్రియ యుక్తః ఇతి ఉచ్యతే అన్నాడు. అట్టి వారిని ఇతి ఈ ప్రకారముగా ఉచ్యతే చెప్పబడును. ఏమని చెప్పనంటే యుక్తః ఇతి అని. యుక్తః అని చెప్పనంటే ఎవరైనా యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి, శాంతిం ఆప్నోతి నైష్టికీం. పరమాత్మ గీతలో యుక్తుడు అన్న పదానికి అర్థం చెప్పుకొచ్చారు. అనగా గీతలో వాడేటువంటి యొక్క ఏ పదాలైతే ఉన్నాయో ఆ పదములకు నిర్వచనం ఆయనే చెప్పాల్సి ఉంటుంది, మనం చెప్పితే అర్థం కాదు. ఈ లోకంలో చేస్తున్న పని ఏంటంటే చాలామంది గీతలో పదాలు ఉంటే ఆ పదాలకు అర్థాన్ని వాళ్ళు చెబుతారు. నువ్వు చెప్పడం కాదయ్యా, ఆ పదానికి నిర్వచనం మరొక చోట పరమాత్మయే చెప్పుంటాడు. ఏమిటి యుక్తుడు అని చెప్పనంటే, ఏమిటి అయుక్తుడు అంటే అది కూడా చెప్పాడు పరమాత్మ గీతలో. యుక్తుడు అయుక్తుడు. ఎవరా అయుక్తుడు? అయుక్తః ప్రాకృతః స్తబ్దః షటః నైష్కృతికః అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. కర్త తామస ఉచ్యతే. ఈ తమోగుణముతో సంబంధం పడి ఉన్నటువంటి వాడు అయుక్తుడు అన్నాడు. అయుక్తః ప్రాకృతః అనగా విషయభోగాలలో మునిగి ఉంటాడు. ప్రాకృతః స్తబ్దః ఆధ్యాత్మిక మార్గంలో వాడి కదలికలే ఉండవు, స్తబ్దుడు. షటః నైష్కృతికః విషాది దీర్ఘసూత్రీచ. విషాది ఎప్పుడు విషాదంతో ఉంటాడు. దీర్ఘసూత్రీచ ఉత్తమ కార్యాలను వాయిదాలు వేస్తూ ఉంటాడు, పాపకార్యాలు మాత్రం ముందేసం చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని అయుక్తుడు అన్నాడు. మరి యుక్తుడు అంటే ఏమిటి అర్థం అక్కడ? యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్టికీం. నైష్టికీం నిష్ఠా సంబంధం కలిగి, బ్రహ్మనిష్ఠా సంబంధము కలిగి, ధ్యాన మార్గం కలిగి, కర్మఫలాలను త్యజించి అనగా మనోసంకల్పాలను త్యజించి శాంతిం ఆప్నోతి పరమశాంతిని, బ్రహ్మానందాన్ని పొంది ఆ బ్రహ్మముతో ఉండేటువంటి వాడినే యుక్తుడు అంటారు. యుక్తః ఇతి ఉచ్యతే యోగి, వాడు యుక్తుడు అన్నారు. సమలోష్టాశ్మకాంచనః ఎవరైతే ఈ ప్రకారముగా జ్ఞానము విజ్ఞానాన్ని కలిగి ఇంద్రియములను జయించి యుక్తుడై కూటస్థుడై బ్రహ్మరూపుడై బ్రహ్మభావనతో ఉంటాడో
అలా బ్రహ్మజ్ఞానై ఉన్నటువంటి వాని యొక్క విషయంలో మట్టి, బంగారము, రాయి మొత్తం కూడా సమానమే. సమలోష్టాశ్మ కాంచన. లోష్ట కాంచన అస్మి. అస్మి అంటే రాయి, లోష్ట అంటే మట్టి, కాంచన అంటే బంగారం. కనుక ఇవన్నీ కూడా వారి యొక్క అతను దృక్పథంలో సమానంగా చూస్తాడు. ఏమి రామకృష్ణ పరమహంస చేతిలో ఎవరో వచ్చి ఒక బంగారపు ఆభరణాన్ని పెట్టారు. ఆభరణం పెడితే ఆయన పక్కనున్న మట్టిగడ్డ తీసుకున్నాడు. ఈ చేతిలో బంగారం చూశాడు, ఈ చేతిలో మట్టిగడ్డ చూశాడు. రెండు కలిపి గంగలో పారేశాడు ఆ పన్ని. సమలోష్టాశ్మ కాంచన అన్నారు. కాబట్టి వాళ్ళకి యొక్క భౌతిక వస్తువుల యందు ఎలాంటి యొక్క ఇలువ లేకుండగా భౌతిక విశ్వమంతా మిథ్యా మాత్రంగా దర్శిస్తూ విశ్వమంతా కల్పన మిథ్యా అనే భావనగా ఉండి బ్రహ్మము యందు మాత్రమే వాళ్ళ దృక్పథం కలిగి బ్రహ్మతత్వానికి ఇలువిస్తారే కానీ ఈ విశ్వ పదార్థాలకు వాళ్ళు ఇలువ ఇవ్వరు అనేది ఒక అర్థం. మరొక అర్థం ఏంటంటే సమలోష్టాశ్మ కాంచన. సమలోష్ట అశ్మ కాంచన అనగా ఈ దేహం మట్టి, ఈ స్థూల దేహం ఉన్నదే అంతా కూడా మట్టి అన్నమాట. ఈ దేహంలో ఈ దేహాన్ని బాగా రుద్దితే ఏం వస్తుంది చెప్పండి? బంగారం వస్తుందా? ఈ దేహాన్ని బాగా రుద్దితే బంగారం వచ్చే పక్షంగా ఉంటే వదిలిపెడతారా? ఉదయం లేకపోవటంతోనే ఒక గంట సేపన్నా బాగా రుద్ది 1 కేజీ బంగారం సంపాదించుకుని జీవనం గడుపుకుంటారు. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్యా అన్న. బ్రహ్మదేవుడు మానవుని దేహాన్ని మట్టితో చేశాడట. భూమాతని బ్రహ్మ అడిగాడు, అమ్మ నాకు మట్టి కావాలి అన్నాడు. ఏం చేసుకుంటావురా బిడ్డ అని చెప్పనంటే, నాకేం ఊసిపోవటం లేదు, బొమ్మలు చేసుకుంటా అన్నాడు. సరే అట్లాగే తీసుకో, మట్టి బొమ్మలు చేసుకో, తిరిగి మరలా నా మట్టి నాకు ఇచ్చేయాలి, ఇది వాపసు ఇచ్చేస్తేనే ఇస్తా అని చెప్పి అందంట. ఆ ఒప్పందం మీద అప్పటి నుంచి బ్రహ్మదేవుడు మట్టితో ఈ బొమ్మలు చేస్తూ ఉన్నాడు, గాలి ఊదుతూ ఉన్నాడు, అట్లా వినోదంగా వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేహమంతా మట్టి దేహమే, మట్టిలో నుంచి వచ్చింది, మట్టితో పెరిగింది, మట్టిలోకే పోతుంది. కాబట్టి ఈ స్థూల దేహం మట్టి, మన్ను అన్నారు. సూక్ష్మ దేహము కాంచనము, బంగారం, హిరణ్య గర్భుడు, మనస్సు హిరణ్య గర్భుడు. బంగారం అంటే రజోగుణం. రజోగుణానికి బంగారంతో పోలుస్తారు. ఎర్రగా రజోస్ ఎర్రగా ఉంటుంది, బంగారం కూడా ఎర్రగా ఉంటుంది. అందువల్ల రజోగుణానికి బంగారంతో పోలుస్తారు. మన యొక్క సూక్ష్మదేహ వ్యవహారం అంతా కూడా రజోగుణ సంబంధ వ్యవహారం. కాబట్టి ఈ రజస్సుతో ఉండేటువంటి యొక్క సూక్ష్మదేహము కాంచనము, బంగారము అన్నారు. మూడవది కారణదేహము. ఆ కారణదేహం అశ్మ, రాయి. అహంకారపూరితమై ఉన్నటువంటి యొక్క లోనున్నటువంటి యొక్క అజ్ఞానము రాయిలాగా గట్టిబడి అనేక జన్మలుగా బాగా పెరుగుపోయి రాయిలాగా ఉన్నటువంటి యొక్క కారణదేహము. ఈ మూడు కూడా సమానముగా సమలోష్టాశ్మ కాంచన. ఆ మూడింటి యందు కూడా సమభావన కలిగి ఆ మూడింటి వ్యవహారములలో చిక్కుకొనకుండగా కారణదేహము, సూక్ష్మదేహము, స్థూలదేహము ఆ మూడింటి యందు కూడా ఎలాంటి యొక్క భావం లేకుండగా ఆ మూడింటికి అతీతముగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మస్వరూపాన్ని మాత్రమే దర్శించేవాడుగా ఉన్నాడు. కాబట్టి సమ అంటే బ్రహ్మము. నిర్దోషం హి సమం బ్రహ్మ అంటారు 6వ అధ్యాయంలో. బ్రహ్మమునకు మరొక పేరు సమ అని అర్థం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమ దర్శన అన్నాడు. సమ దర్శనము అంటే బ్రహ్మమును దర్శించే విధానమే సమదర్శనం. సమముగా, అంత సమానముగా, వ్యత్యస్తము లేకుండా ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. కాబట్టి
అట్టి ఆ బ్రహ్మమును చూసేటువంటి యొక్క విధానమే సమదర్శనము అని చెప్పనంటారు. కాబట్టి సమ అన్న పదానికి బ్రహ్మమే అర్థము అన్నమాట. మీరున్నారు, ఎంతో కార్యభారం పైనేసుకున్నారు, నెల కాలం పాటు తిప్పలబడ్డారు, అనేక ఇబ్బందులకు గురయ్యారు, ఆ కార్యమంతా కూడా మరి పూర్తి చేశారు. ఆ కార్యం అయిపోయిన తర్వాత అమ్మయ్య సమాప్తి అయ్యింది అని చెప్పని అంటారు. కాస్త ఉపశమిస్తారు. ఇంత కార్యభారం అంతా కూడా నిర్వర్తింపజేసి సమాప్తి అయ్యింది అని మీరు కాస్త ఉపశమిస్తారు. ఆ విధంగా సంతృప్తిని చెందుతారు. కాబట్టి జీవితంలో ఈ సమాప్తి అనేటువంటి దానికి సమాప్తులేమి లేవు. ఈ పోయాయి, ఈ కార్యభారం పోయింది, ఎనకాల ఇంకోటి వస్తుంది, మరలా అది కాస్త అయ్యిందా అంటే ఇంకోటి వస్తుంది, అది అయ్యిందా అంటే ఇంకోటి వస్తుంది. కాబట్టి వీడు సమాప్తి అనేటువంటిది ఏమీ లేదు. పోయేవి పోతూ ఉంటాయి, వచ్చేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడయ్యా జీవితానికి ఇవన్నీ కూడా సమాప్తి అని చెప్పనంటే ఏనాడైతే బ్రహ్మము అనబడేటువంటి యొక్క సమ అనేటువంటి యొక్క బ్రహ్మమును ఆప్తి పొందావో, ఆప్తి అంటే పొందటం, ఏనాడు నువ్వు బ్రహ్మమును పొందావో ఆనాడు ఈ కార్యాల మొత్తానికి సమాప్తి. ఆ బ్రహ్మమును పొందనంత వరకు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఈ దేహానికి ఎట్లా, ఈ దేహంలో ఉన్నవి, ఈ దేహంలో అనేక కార్యాలు వస్తూ ఉంటాయి. బిడ్డల పెళ్ళిళ్ళు, వాళ్ళని పెంచడం, పెద్ద చేయటం, పిల్లలు చేయటం, ఇండ్లు కట్టించడం, వాళ్ళకి మళ్ళీ ఇంటి వాళ్ళని చేయటం, అన్నీ చేసేసావు, అమ్మయ్యా అని చెప్పి అనుకున్నావు. ఆ దేహం కాస్త పోయింది. మళ్ళీ మొదలేక ఇంకో దేహం వచ్చిందా అంటే మళ్ళీ అక్కడి నుంచి ఆరంభం. చదువుకుంటా, ఉద్యోగం సంపాదించుకుంటా, పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని కంటావు, వాళ్ళ పెద్దవాళ్ళని చేస్తావు, ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తావు, ఇళ్ళన్నీ కట్టి పెడతావు, వాళ్ళ ఇళ్ళల్లో పెడతావు, వృద్ధాప్యం వస్తుంది, అమ్మయ్య అయ్యింది అనుకుంటావు. ఆ దేహం కాస్త పోయింది. పోయిందా మళ్ళీ రాళ్ళు ఇంకో దేహం, మళ్ళీ ఆరంభమే. కొత్త అయితే మనకేమన్నా ఎన్ని చేసి రాలా, ఏమి ఎన్ని గృహాలలో ఎంతమంది భర్తలుగాను, భార్యలుగాను, బిడ్డలుగాను, మనవళ్ళగాను, ముద్దుమనవళ్ళగాను, తాతలుగాను, ముత్తాతలుగాను, రాజ్యాలే వేలాం, యుద్ధాలే చేశాం, వాళ్ళని చంపాం, మనం తెచ్చాం, ఎట్లా అనేక అవస్థలు, సంగ్రామాలు. కొత్త మనకేమన్నా ఎన్నో సంగ్రామాలు. రాజరికాలు పోయాయి కాబట్టి యుద్ధాలు చేసే అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు అవి ఉంటే ఏదో సైన్యంలో ఉంటాం, యుద్ధం చేస్తూ ఉంటాం. ఈ విధంగా అనంతకాలముతో సంబంధపడి వచ్చేటువంటి యొక్క మనము ఈ అనంతకాలం ఒకసారి మనం కనుక తిరిగి చూసుకుంటే భగవంతుడు గనక అస్తమస్తగా సంయోగం చేసి ఆ పొర తొలగిస్తే నువ్వు చూసుకుంటే ఎక్కడెక్కడ పుట్టావో, ఏమేమి చేశావో, ఏ రాజ్యాలు ఏలావో, ప్రభువులుగా ఉన్నావో, సేవకులుగా ఉన్నావో, భటులుగా ఉన్నావో, ఎన్ని రకాలుగా చేశావో నీకు అన్నీ కనబడతాయి. కనుక పరమాత్మ ఏంటంటే కాస్త అట్లా అనుగ్రహించి ఆ తెర, ఆ పొర తొలగిస్తే అన్నీ చూసుకుంటాం. ఒకవేళ చూసుకున్నావు అనుకో నీకు వచ్చే లాభం ఏమిటి? అదే పరమాత్మ అన్నాడు గీతలో, కిం జ్ఞాతేన తవార్జున. ఏమిరా నీకు విశ్వరూపం గల ఈ యొక్క విశ్వబ్రహ్మాండం అంతా కూడా నీకు ఆ మహిమలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నీ చెబుతా నీకు, నువ్వు అవన్నీ వింటావు. కిం జ్ఞాతేన తవార్జున, నువ్వు తెలుసుకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి అని చెప్పి అన్నాడు. ఏమి లాభం, ఏం చేస్తా? ఏమి లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి? మోక్షం. నువ్వు తెలుసుకోవాల్సింది బ్రహ్మం. ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి వింతలు, ఎన్నో ఉన్నాయి అనుభవాలు, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల వాటికి అంతం లేదు. తెలుసుకోవడం వల్ల వచ్చే లాభమేమి లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది నీ స్వస్వరూపము, నీ యొక్క నిజస్థితి తెలుసుకున్నావా, అది నీకు మోక్షము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.